ఇబ్రాహిం శేఖర్. నేను బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం బడంగ్పేట్ నగర పంచాయతీలో నేను బీఎస్పీ పార్టీ కౌన్సిలర్గా కూడా నేను కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు ఎంతో గొప్పగా సమాంతర టీవీని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు, తన జీవితం మొదలు నుండి ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంశీరామ్ వారి మార్గంలో తన శ్రమను అందులో పెడుతూ తనకున్న జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా, రచనల ద్వారా, ఎడిషన్ల ద్వారా ఎన్నో రోజుల నుండి మరి సౌత్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి వరుణన్న గారు ఈరోజు టెక్నాలజీ పరంగా సమాజం ముందుకెళ్తుంది కాబట్టి చాలామంది పుస్తకాలు చదివే ఓపిక నుండి తక్కువకు వచ్చి మరి మీడియాను అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రపంచం అంతా కూడా సెల్ ఫోన్ రూపంలో జోలో పెట్టుకొని సమాజం తిరుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ టీవీ రావడం తప్ప ఇంకో మార్గం లేదు. మహానుభావుల ఆశయాలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారి ఆశయాలు నెరవేరాలంటే మరి ఈ టీవీని నిర్మించడం తప్ప ఇంకో మార్గం లేదని అన్న ఎన్నో రోజుల నుంచి అన్నతో చర్చించిన సందర్భంలో మాట్లాడడం జరిగింది. మరి అదే ఈరోజు కాంశీరామ్ గారి జయంతి నాడే దీన్ని ప్రారంభించడం అంటే తన లక్ష్యంలో నిజాయితీ ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాంశీరామ్ గారి జయంతి నాడు మాత్రమే దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంలో తన లక్ష్యంలో నిజాయితీ ఉందని నమ్ముతా ఉన్నాను. అది బాబాసాహెబ్ గారు ఎప్పుడైతే తన పోరాటంలో జరిపిన సందర్భంలో ఆయన పోరాటాన్ని బాసటగా తీసుకొని మార్గదర్శకంగా తీసుకున్న కాంశీరామ్ గారు ఎప్పుడు కూడా ఈ ప్రజలకు, ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి పీడించబడుతున్న ఈ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఏదో ఒక పోరాటాన్ని ఎంచుకున్నప్పుడు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే కానీ, డెత్ డే కానీ, పూలే గారి బర్త్డే కానీ, డెత్ డే కానీ, లేకపోతే మన బుద్ధుని మరి ఆయన బర్త్డే కానీ ఆ సందర్భంలో డేట్లు ఎంచుకొని చేయాలనే ఒక మార్గాన్ని ఇచ్చిన కాంశీరామ్ గారు ఏదైతున్నారో ఆయన మార్గాన్ని కూడా అన్న నడుస్తున్నందుకు నిజంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీఎస్పీ పార్టీ తరఫు నుంచి కూడా నేను అన్నకు జయభీములు తెలుపుతూ నేను చాలా గర్వంగా ఎన్నో రోజులు ఎన్నో సందర్భాలు అన్నతో డిస్కషన్ చేశాం. మ్యాగజైన్స్ కూడా రాస్తూ ఉన్నారు. అన్న ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే భారతదేశ కానీ ప్రపంచ చరిత్ర ఎప్పుడైనా మనం చూసినట్టయితే ప్రపంచంలో ఎవరైనా విజయం సాధించుకోవాలనే సంకల్పం ఉంటే పని మొదలుపెట్టిన ఏ మనిషి అయినా కూడా విజయాన్ని సాధించారు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. దానికి సంకేతమే ఈ మహానుభావుల చరిత్రలు కానీ వాళ్ళ విజయాలు కానీ. ఎప్పుడైతే మనం మన కోసం ఆలోచన చేస్తామో విజయం అనేది మనకు అందకుండా పోతుంది. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ఆలోచన చేస్తామో విజయం అనేది మన ముంగిట్లో ఉంటుంది అనేది మహానుభావులు ఆలోచన చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ పుస్తకాల షాపు నడపడంలో ఏం నడుస్తుందో ఏం నడవదు. నేను కూడా కాంశీరామ్ గారి, అంబేద్కర్ గారి పుస్తకాలు ఒక 15,000 పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా ఇచ్చినా కూడా చదవలేని పరిస్థితి నేను గమనించాను. మరి డబ్బులు పెట్టుకొని కొనుక్కోపోతారా అంటే అది జరిగే పని కూడా మన జాతిలోకి జరిగే అంశంగా మన బుక్స్ను కూడా ప్రింట్ చేసి ఆ ప్రింటింగ్ డబ్బులు కూడా మరి అన్నకు వచ్చినాయో రావో తెలియదు కానీ ఎన్నో రోజుల నుంచి ఈ కాన్సెప్ట్ పుస్తకాలను పంచుతున్న అన్నను నిజంగా ఆ కష్టాలలో ఉండి కూడా మరి దాన్ని ముందుకు తీసుకొచ్చి అందులో నుండి బయటపడకుండానే మళ్ళీ ఒక పెద్ద గుట్టను నెత్తినేసుకున్నందుకు అన్నకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం భవిష్యత్తులో అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ మార్గంలో నడుస్తున్న అన్నకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. మహానుభావులు మనకు అండగా ఉన్నంత వరకు మనం ఎవరు ఆపలేరు. అది ఏదైనా మనం సాధించగలమేనని తెలుస్తున్నాం. నిజంగా మనిషి
బ్రతకమంటే మనిషి బతుకున్నప్పుడు బతకడం కాదు, చనిపోయినప్పుడే బతకడం. కాబట్టి వర్ణన కూడా తన జీవితంలో చనిపోయినాక బతికే కార్యక్రమమే ఇది ఈ టీవీ అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తాను. కాబట్టి మరి ఈరోజు శుభసూచకం. మరి బీఎస్పీ పార్టీ మరి జనసేన కూడా అలయన్స్ సౌత్ ఇండియాలో జరిగి మరి ఇదో రోజు నిజంగా మరి ఈ కాంశీరామ్ గారి బర్త్డే ప్రోగ్రామ్ టీవీ ఇనాగ్రేట్ కావడం మరి అక్కడ కూడా జరగడం అనేది నిజంగా మరి టీవీ కూడా సక్సెస్ మార్గంలో పోయే అవకాశం ఉందన్న విషయం కూడా స్పష్టం చేస్తూ, అన్నగారు మీకు ఒకటే, నేను మీకున్న అనుభవం మాకు లేదు, కానీ ఒక తమ్మునిగా ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తిగా నేను మీకు ఒక విజ్ఞప్తి ఏదలుచుకున్న ఈ టీవీ నుండి, మన తెలుగు రాష్ట్రాల్లో మన జాతికి సంబంధించిన లీడర్లు కానీ అందరు కానీ పొద్దున లేస్తే పడుకునేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గమని గాంధీకి మద్దతు చేస్తున్న మన ప్రజల మైండ్ సెట్ను మార్చే విధంగా ఈ టీవీని మీరు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు నోరు తెరిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్ప గొప్పలుగా మాట్లాడుతున్న మన జాతుల నాయకులందరినీ కూడా వాళ్ళను కాంశీరామ్ మార్గంలో అంటే గాంధీకి పని చేయకుండా, గాంధీ అడుగజాడల్లో ఆయన మార్గంలో పని చేయకుండా కాంశీరామ్ మార్గంలో నడిచేటట్టు అదే నిజమైన అంబేద్కర్ మార్గం. ఈ దేశంలో నిజమైన అంబేద్కర్ వారసుడు అంటే కాంశీరామ్ గారని మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మార్గంలో పొద్దున లేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్తూ మనువాదులకు ఓట్ల రూపంలో మద్దతు తెలుపుతున్న మన నాయకుల మన ప్రజల మైండ్ సెట్ను ఈ టీవీ ద్వారా మీరు మార్చాలని, మారుస్తే మనకు రాజ్యం ఖచ్చితంగా వస్తుందనే విషయం కూడా నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మీకు మరి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను విషయం చేస్తూ, మరి మనం అగ్రవర్ణాలను వ్యతిరేకించే కంటే ఈ టీవీ ద్వారా మన ప్రజలు ఏం తప్పు చేస్తారు, మన ప్రజల మైండ్ సెట్ ఏం తక్కువ ఉన్నది, నిజంగా మనలు అగ్రవర్ణాలను వ్యతిరేకిస్తారు, అగ్రవర్ణాలకు ఓట్ల ద్వారా బలపరిచి మళ్ళీ మనం దాడి చేస్తున్నానే మాటలు మాట్లాడుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. కాబట్టి ఈ మైండ్ సెట్ను మార్చే విధంగా మీ టీవీ నడిచినట్టయితే కాంశీరామ్ గారి కళ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్న విషయం కూడా నేను స్పష్టం చేస్తాను. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడుస్తట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నడూ కూడా మనువాదులకు ఒక్కరోజు కూడా కాంప్రమైజ్ అయిన చరిత్ర కనవల్లే, ఎన్నడూ కూడా కాంప్రమైజ్ చరిత్ర కనవల్లే. కాంశీరామ్ గారు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయిన చరిత్ర కనవల్లే. కానీ మన నాయకులు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట మాట్లాడి ఈ మధ్యలో కాంశీరామ్ ఆయన కూడా మాట మాట్లాడి మళ్ళీ అది కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. కాబట్టి ఈ కాంప్రమైజ్ సిస్టాన్ని మీరు కనుక ఎండగట్టగలిగితే మీరు ఈ రాష్ట్రంలో చరిత్రలు ఉంటారనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. నిజంగా ఆ విషయాన్ని, ఆ అజ్ఞానాన్ని కనుక మీరు ఎండగట్టగలిగితే మనం ఉంటాం. ఎందుకంటే కారం చెడు చుండూరు ప్రోగ్రాం నుంచి ఇప్పుడు శంకరన్న గారు ఉన్న ఆయన సీనియర్ నాయకులు, మరి మొదటి నుంచి అన్న ఉన్నాడు ఆయన. మరి మన నాయకులు అందరూ కూడా కమ్మోళ్ళు రెడ్డోళ్ళు మన జాతుల మీద అత్యాచారాలు చేస్తే ఈ అగ్రకులాలు మనపై దాడి చేసిరని చెప్పి మళ్ళీ అందరూ అగ్రకుల పార్టీలకే ఓట్లేసి మళ్ళీ మన అమ్మాయిలను అత్యాచారం చేయడానికే వాళ్ళకు బలం ఇచ్చిన సందర్భాలు ఏవైతున్నాయో చరిత్ర మీకు తెలుసు. అవన్నీ రూపుమాపాలంటే మనం ఓటును వాడుకోవాలి. మీ టీవీ ఈ జాతిలో ఇప్పుడు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు నడుపుతున్న ఈ రెండు రాష్ట్రాలల్లో ఒక నాయకుడు కూడా ఈ జాతులు ఫలాని పార్టీకి ఓటేయమని చెప్పకుండా కానీ ఈ జాతులు ఓటు అమ్ముకోదనే ప్రచారం అయితే చేసలేరో అక్కడనే లొసుగున్నదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. దాన్ని మీరు ఎండగట్టకపోతే మన టీవీ కూడా అర్థం ఉండదన్నా. కాబట్టి మీ టీవీ కాంశీరామ్ మార్గంలో నడుస్తేనే ఖచ్చితంగా మన ప్రజలకు బాగుంటుందని, ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అంబేద్కర్ ఎంబడి ఎట్లయితే ఈ ప్రజలు ఉన్నారో, కాంశీరామ్ గారి ఆలోచన ప్రకారం ఎట్లయితే ఉన్నారో మీరు కూడా నిజంగా ఈ టీవీని ప్రజల లోపలికి మంచి మార్గం తీసుకోగలిగితే ఈ ప్రజలందరూ కూడా మీ ఎంబడి ఉంటారు. నాయకులు ఉన్నా లేకున్నా ప్రజలు మీ ఎంబడి ఉంటే ఏ నాయకుడు మిమ్మల్ని ఏం చేయలేడు. కాబట్టి మీరు ప్రజల మనసులు చూడగొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై భీమ్, జై భారత్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.